చైనా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని ఫాలో అయిన తర్వాత అంటే మావో సిద్ధాంతాలు ఫాలో అయినాక ఈ లెవెల్కి డెవలప్ అయినారంటే 100% నేను షూర్ అని చెప్తా. ఎందుకు కూడా అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఎందుకు ఫెయిల్ అయ్యామో దాని గురించి కూడా మనం చివరిలో మాట్లాడుకుందాము. అనే ఏరియాలో అది డీప్ ఫారెస్ట్ ఏరియా, అది ట్రైబల్స్ ఉండే ఏరియాలో ఇప్పుడు ఏంటంటే మైనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ రియల్లీ అన్యాక్సెప్టబుల్. అది యాక్చువల్లీ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసాను. దాని గురించి ఏంటంటే మావోయిస్ట్ హిడ్మా గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి చాలామంది నేను కమెంట్లో పెట్టానమాట. కమ్యూనిస్ట్ కంట్రీలో ఉంటూ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, యంగ్ జనరేషన్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే మావో అనగానే ఆటోమేటిక్లీ మనకు గుర్తొచ్చేది ఏంటంటే చైనా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా వాళ్ళు కూడా మన దేశంలానే చాలా బాధలు పడ్డారు. చాలా 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 మనము చైనా వాళ్ళ ఫుడ్ కల్చర్ గురించి చాలాసార్లు కమెంట్ చేస్తూ ఉంటాం. ఏంటంటే వీరు రకరకాల ఫుడ్లు తింటూ ఉంటారు, ఎందుకు అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. దాని గురించి కూడా ఈరోజు మనం క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. నేనేంటంటే ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ చైనా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని ఫాలో అయిన తర్వాత అంటే మావో సిద్ధాంతాలు ఫాలో అయినాక ఈ లెవెల్కి డెవలప్ అయినారంటే 100% నేను షూర్ అని చెప్తా. ఎందుకు కూడా అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఎందుకు ఫెయిల్ అయ్యామో దాని గురించి కూడా మనం చివరిలో మాట్లాడుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీకు తెలుసు చైనా అనగానే మనకు గుర్తొచ్చేది మావోయిస్ట్ పార్టీ లీడర్స్ ఒక రకమైన టెర్రర్ పేలాయిస్తారు, అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటాం. కానీ వీళ్ళు మావోయిస్ట్ వాళ్ళు ఎస్పెషల్లీ ఎందుకు అయ్యారు ఏం సంగతి అంటే క్యాపిటలిస్ట్ గురించి, అంటే క్యాపిటలిజం అంటే హైలీ ఎవ్వరికి మోనోపలీ ఎటువంటి సిచ్యువేషన్లో క్రియేట్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్గా డిజైన్ అయిన మావోయిస్ట్ కల్చర్లో అదొక భాగం అనమాట. మావోయిస్ట్ ఏమంటాడంటే రెడ్ టెర్రర్, వైట్ టెర్రర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందబ్బా. ఆ బుక్ మీరు చదవండి, రియల్లీ హారబుల్ అనమాట. దాని గురించి మనం చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ మావో సిద్ధాంతం ఏంటంటే 1,00,000 మందిని మనం ఆపాలి అంటే కంపల్సరీ 1,000 మందినన్నా సావగొట్టాలి అని చెప్పేసి, అంటే సంపి వెయ్యాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని వీళ్ళు మావోయిస్ట్ కల్చర్ని బాగా స్ప్రెడ్ చేసినారు. వీళ్ళు సక్సెస్ కావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు రెడ్ టెర్రర్ని బాగా ఫాలో అయ్యేవారు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో. దానివల్ల ఏంటంటే జనాలందరినీ భయంలో పెట్టినారు, దాంతో కంట్రోల్ తీసుకున్నారు అనమాట. కంట్రోల్ తీసుకుని జనాలని ఏ లెవెల్లో రోబోటిక్ లెవెల్లో ట్రైన్ చేసినారంటే కష్టపడితేనే బతకాలి, మోనోపలీ అనేది ఎవ్వడు ఏ ఇండస్ట్రీలో క్రియేట్ చేయకూడదని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ 80s to 90s పుట్టిన వాళ్ళకి కూడా బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా పెద్ద ఎంటర్ప్రెన్యూర్, అంటే చిన్న స్టేజ్ నుంచి ఏదో లెవెల్కి రీచ్ అయ్యాడు, ఇంటర్నేషనల్ లెవెల్కి రీచ్ అయిన క్యాండిడేట్ ఒక అతను ఉన్నాడు. తెలుసావా? జాక్మా. ఇప్పుడు ఏమైంది జాక్మా గురించి అంటే ఆల్మోస్ట్ బ్లాక్ షాడో అయిపోయింది అనమాట. అంటే మోనోపలీ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు, గవర్నమెంట్కి అగెన్స్ట్కి వెళ్ళాడు, గవర్నమెంట్ మీద ఒక్క కమెంట్ చేసినందుకే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది ఆయన ఇండస్ట్రీ మొత్తం, ఆయన లైఫే కొలాప్స్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం సంగతి అంటే ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకు? వీళ్ళు చేసిన సిద్ధాంతం అట్లాంటిది. వీళ్ళు స్ట్రిక్ట్గా సిద్ధాంతాన్ని ఫాలో అవుతారంటే ఎస్ అఫ్ కోర్స్ సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అవుతారు. మావో చెప్పిన కల్చర్ని వీళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇంతకుముందు రెడ్ టెర్రర్ బాగా నడిచేది, అంటే భయపెట్టాలి అని చెప్పి చేసేవారు. దాని తర్వాత వైట్ టెర్రర్ ఏంటంటే బ్యూరోక్రసీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ డీలింగ్స్ అవన్నీ ఎట్లా కంట్రోల్ చేయాలి అనే సంగతో వీళ్ళు ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అంటే వేరే దేశాలను ఎట్లా కంట్రోల్లో తీసుకోవాలి అంటే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడి పని చేయాలి, మనం డెవలప్ అవ్వాలి, మనతో పాటు మన బిజినెస్ని కూడా గ్రో చేయాలి. అంటే వీళ్ళు ఇండివిజువల్గా పనిచేయరబ్బా. మావోయిస్ట్ కల్చర్ ఏంటంటే బడుగు బలహీన వర్గాలని పవర్టీ లైన్ నుంచి పైకి తేవాలి అని చెప్పేసి వీళ్ళ సిద్ధాంతం మావోది. సో ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అయితే ఈ లెవెల్ వరకు రీచ్ అయినారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ బీస్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఉండదబ్బా. ఎవరికి ఫ్రీగా ఏదీ రాదు. నువ్వు కష్టపడి పని చేయాలా, డబ్బులు సంపాదించుకోవాలా, నీ ఫ్యామిలీని సుఖంగా చూసుకోవాలా, నీ సెల్ఫ్ని కూడా సుఖంగా చూసుకోవాలా. నీ పిల్లల గురించి ఎడ్యుకేషన్ అంటావా, నేను చూసుకుంటా. నీ పిల్లలకు హాస్పిటలైజేషన్ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి హాస్పిటలైజేషన్ కానీ నేను చూసుకుంటా. నీ పని ఏంటి? నువ్వు ఉట్టే కష్టపడి పని చేయి, మంచిగా ఉండు అని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అవుతారు స్ట్రిక్ట్గా. ఫ్రీ బీస్ అనే కాన్సెప్ట్ అయితే ఎక్కడ వరకు కనబడదు. మన దగ్గర కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైమ్ స్క్వేర్ గురించే వినే ఉంటారు. టైమ్ స్క్వేర్లో ఏమైందంటే ఒకసారి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్ హెజిటేషన్ అనేది క్రియేట్ అయింది.
అంటే మేము ఈ కల్చర్కి మేము ఫాలో అవ్వము, మేము ఇట్లా చెయ్యము అంటే ఆల్మోస్ట్ ట్యాంకర్లను తెచ్చి తొక్కిపిచ్చేసినారన్నమాట వాళ్ళని. అప్పుడు రెడ్ టెర్రర్ అక్కడికి ఆగిపోయింది. ఇంకా దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ బ్లడ్లో డిఎన్ఏలో మాత్రం మొత్తం ఫీడ్ అయింది ఏంటని తెలుసా? కష్టపడాలి, పని చేయాలి, మన టాలెంట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనతో పాటు మన ఫ్యామిలీని గ్రో చేయాలి, దాంతోపాటు ఆటోమేటిక్లీ కంట్రీ అనేది గ్రో అయిపోతుంది అని వీళ్ళ సిద్ధాంతం. అది స్ట్రిక్ట్గా వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఏమైందంటబ్బా, ఒకటి ఫుడ్ కల్చర్ గురించి నేను చెప్పాను కదా, మన దగ్గర అదృష్టం ఏంటంటే మనం భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం అనుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే మన క్లైమేటిక్ కండిషన్స్ కానీ మన ఫుడ్ కానీ మనకు విపరీతంగా, అంటే యాక్చువల్లీ మనము ఉన్న క్లైమేటిక్స్ కండిషన్స్ వల్ల మనం ఫుడ్ గ్రెయిన్స్ చాలా గ్రో చేసుకొని మనము ఎప్పుడు ఆకలి బాధలతోని చావులు ఎప్పుడు మనకు చూడలేదు, మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే చూడలేదు ఇన్ పాస్ట్లో అన్నా కానీ. అంటే అప్పుడు కొన్ని ఏరియాస్లో వచ్చి ఉండొచ్చు కరువు కాలం అనేది, కానీ అన్ఫార్చునేట్లీ అనుకోవచ్చు అది మన పొలిటికల్ సిస్టమ్ వల్ల మనం ఫెయిల్ అయినాం కొన్ని విధాలలో. వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయి అబ్బా. ఇప్పుడు నేను వేసుకుని 2 కోట్లు ఎందుకు వేసుకుంటుంది తెలుసా మీకు? చలి అంత బీభత్సంగా ఉందన్నమాట. బయటికి వెళ్ళలేము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, చలికి అంత దారుణమైన చలి ఉంటుంది. ఎండలు కూడా అంత బీభత్సంగా ఉండవు ఇక్కడ. కాబట్టి ఏంటంటే వీళ్ళు చలి కండిషన్లో కూడా ఎక్కువ పొలాలు అవన్నీ పండించలేక వీళ్ళు ఏంటంటే పురుగులు, పుట్రలు, కప్పలు, పాములు అన్నీ ఏది దొరుకుతుంది తినడం వల్ల వాళ్ళ డిఎన్ఏ మారా బట్ట సెట్ అయింది అనమాట. ఫుడ్ కల్చర్ గురించి వీళ్ళు బాధలు పడ్డారు కాబట్టి ఆ ఫుడ్ అనేది వీళ్ళకి లైఫ్లో ఒక లైఫ్ స్పాన్ లాగా అయిపోయింది, మిగిలిపోయింది. అంటే ఆల్మోస్ట్ డిఎన్ఏలోకి ఎక్కేసింది అనమాట. ఆ ఫుడ్ అనేది ఎటువంటి వాళ్ళకి విభేదం అనేది అనబడదు, తినేస్తాం. మనకేమో కొంచెం గుజుక్కాగా అనమంటారు కదా దాని, వాట్ యు ద వర్డ్ యు విల్ సే, గుజ్జుస్తా మనకు వర్డ్ రావట్లేదు, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. అబ్బా ఇది ఎట్లా తింటారా బాబు జనాలు అనుకుంటారు, కానీ వీళ్ళకి అట్లా ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆకలి చావులు బాగా చచ్చినారు కాబట్టి వీళ్ళు అట్లా వచ్చేస్తున్నారు అనమాట. మన దగ్గర ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటంటే మావో వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ సరెండర్ అయిపోదాం అనుకుంటున్నారు గవర్నమెంట్కి. మన గవర్నమెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అబ్బా, రియల్లీ చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇట్లాంటివన్నీ చాలా కండిషన్లో తీసుకొస్తున్నారు, ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను, అది రియల్లీ మైండ్ బ్లోయింగ్ అనమాట. బస్తర్ అనే ఏరియాలో అది డీప్ ఫారెస్ట్ ఏరియా, అది ట్రైబల్స్ ఉండే ఏరియాలో ఇప్పుడు ఏంటంటే మైనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ రియల్లీ అన్యాక్సెప్టబుల్ అది యాక్చువల్లీ. అంతే కదా, ఇప్పుడు మన ఫారెస్ట్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి మనం మైనింగ్ చేస్తాము అని చెప్పేసి ఒక కార్పొరేట్ కంపెనీని ఎంకరేజ్ చేస్తామనేసి అది రియల్లీ అన్యాక్సెప్టబుల్. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే ఈ మావో వాళ్ళు, అంటే ఈ మావోయిస్ట్ ఉన్నంత వరకు అది కంట్రోల్ వచ్చినట్టుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్లీ హిడ్మాని చంపేయడం వల్ల ఏంటంటే ఆ కంట్రోల్ అనేది ఆల్మోస్ట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. అంటే దాన్ని మళ్ళీ మా కొండలు అవన్నింటినీ మైనింగ్కి ఇచ్చేసి మైనింగ్ డెవలప్మెంట్ చేస్తారేమో, ఒక కార్పొరేట్ కంపెనీని లేపేస్తారేమో పైకి అని చెప్పేసి అట్లా ఉందనమాట. ఓకేనా, అదొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు సరెండర్ అవుతున్నారు, సోషల్ లైఫ్లో వస్తున్నారు మావోయిస్టులు అందరూ, అంటే అది ఒక పాజిటివ్ సైన్ లాగా తీసుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో నెపోటిజం అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట కాన్సెప్ట్. అంటే తాతలు, తండ్రులు, దాని తర్వాత మనమళ్ళు, ఇప్పుడు థర్డ్ జనరేషన్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తూ ఉన్నారు. మనము అది ఫ్యాక్ట్, అది ఒప్పుకొని తీరాల్సిందే. ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ పార్టీలో మనము రీచ్ అవ్వాలంటే, CCP పార్టీలో మనం వెళ్ళాలి అంటే కంపల్సరీ వాడు చైల్డ్హుడ్ నుంచే వాళ్ళని ట్రైన్ చేస్తారన్నమాట. వీళ్ళు ఒక రకంగా ట్రైన్ చేస్తారు. దాని గురించి నేను స్పెషల్గా ఒక పర్టికులర్ వీడియో చేస్తాను. ఎందుకంటే వాళ్ళని స్కూలింగ్ లెవెల్ నుంచే వీడికి ఎబిలిటీ ఏంటి, ఏం సంగతో, దాని బైఫర్కేషన్ ఎలా చేస్తారో ఏం సంగతో మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. చాలా డీప్ ఇన్ డెప్త్గా వీళ్ళు ప్రతి ఒక్క లైఫ్ స్పాన్ని వీళ్ళు లీడర్ని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం సంగతో కూడా మనం మాట్లాడుకోవచ్చు. దాని గురించి చాలా డీప్గా ఉంటుంది అన్నమాట. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు అందరు సరెండర్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం వాళ్ళ లైఫ్ చూస్తాం. మరి మీరు స్టార్టింగ్లో మీకు పెట్టిన క్లిప్ మీరు చూస్తే మీకు అర్థమైపోయింది కదబ్బా, వాళ్ళని చూస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైబల్స్ అబ్బా. వాళ్ళు ఊర్లలో, విలేజెస్లలో ఉంటారు, అంటే ఆల్మోస్ట్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. వాళ్ళకి బయట ఉన్న సొసైటీ ఎట్లుంటుంది ఏం సంగతి అని తెలియదు. మనము ఏంటంటే మన లైఫ్ని చాలా సిటీస్లలో ఉండి మన లైఫ్ని చాలా కంఫర్టబుల్గా మనం లీడ్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి అనేది వాళ్ళకి దొరకదు అనమాట. ఇప్పుడు ఎస్పెషల్ అనుకో హాస్పిటల్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, ఏదన్నా కానీ వాళ్ళకి దొరకదు. వాళ్ళకి దొరికే సపోర్ట్ ఏంటంటే ఈ అన్నలు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఇంతకుముందు ఉండేది ఏంటంటే జనాలు అంటే వాళ్ళని ఏమంటారు, జమీందారులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసిన అకృత్యాలు అయితే చాలా ఎక్కువ. ఇంకా తెలంగాణ ఏరియాలో అయితే ఎస్పెషల్లీ చాలా జరిగినాయి అట్లాంటివన్నీ. నిజాం సర్కార్ ఉన్నప్పుడు అయితే మన వాళ్ళు ఎంత కొట్లాడారు ఏం సంగతి తెలుసు కదా. అంటే నేను తెలంగాణ ఉన్నాను కాబట్టి నేను పర్టికులర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఈ కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన ఇన్స్పిరేషన్ తీసుకునేవాడు. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఎప్పుడు ఈ గద్దర్ పాటలు అవన్నీ ప్లే అవుతూ ఉండే, నాకు కూడా చాలా మంచిగా అనిపించేది అనమాట. కానీ అన్ఫార్చునేట్ ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది కదా. మీరు ప్రీవియస్ గవర్నమెంట్ మీద చూసుంటేవారు మన గద్దర్ అన్నని ఆల్మోస్ట్ గేట్ బయట 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టినారు చూడు, ఒక ప్రీవియస్ ఎక్స్ సీఎం. అది ఎంత దారుణమైన ఇబ్బంది కలిగించే, జనాలకి బాధ కలిగించేది కదా.
గతరన్న పోయి స్పైట్ చేసేది ఏంటి జనాల గురించి స్పైట్ చేసే లీడర్ని తీసుకొచ్చి ఆయన గేట్ బయట కూర్చోబెట్టి ఇంత అవమానిస్తే ఇంత దారుణమైన పరిస్థితి అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి రాకపో ఉండొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. డబ్బులున్న వాళ్ళకేమో ఎంట్రీ ఉంటుంది, డబ్బులు లేని వాళ్ళకేమో ఎంట్రీ ఉంటుంది అనమాట మన దగ్గర పొలిటికల్ సిస్టంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే. అంతే కదా, ఇప్పుడు డిక్టేటర్షిప్ కంట్రీస్ డెవలప్ అయినా కాలేదంటే అది మనము కరెక్ట్గా చెప్పలేము అబ్బా. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎస్పెషల్లీగా నేను ఉంటే చైనాలో కాబట్టి చైనా గురించి నాకు తెలుసు. చైనా గురించి నేను చైనాలో డెవలప్మెంట్ చూసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ ఉన్న లీడర్స్ ఏంటంటే జనాలు బాగుపడాలి, జనాలతో పాటు ఆటోమేటిక్లీ మన దేశం బాగుపడాలన్న కాన్సెప్ట్తో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంతే కదా, ఇప్పుడు ఒక ఫ్యామిలీని మనం సెట్ చేసాం ఒక బిజినెస్లో అంటే ఆటోమేటిక్గా దాంతోపాటు ఒక 10 మంది ఫ్యామిలీలు సెట్ అయిపోతాయి. ఆ బిజినెస్ సపోర్ట్ చేసే వాళ్ళంతా సెట్ అయిపోతూ ఉంటారు కదా. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే డెవలప్మెంట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినారు ఈ దేశం వాళ్ళు, ఎస్పెషల్లీ కంట్రీ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ వన్ పార్టీ సింగిల్ రూల్ ఉంటుంది. వీళ్ళకి ఆ పార్టీని క్వశ్చన్ చేసి మనం సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఈ దేశంలో మాత్రం ఇంపాసిబుల్ అనుకోవచ్చు. ఎంత పెద్ద పెద్ద తోపుగాడు అన్నా కానీ, ఎంత పెద్ద కార్పొరేట్ లీడర్ అన్నా కానీ, ఎంత పెద్ద బిజినెస్ టైకూన్ అన్నా కానీ గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. గవర్నమెంట్ ఆలోచించేది ఏంటంటే వాళ్ళ ఫ్లాగ్లే కనిపిస్తుంది మనకి, రెడ్ సెల్యూట్ అనేది. జనాలని మోటివేట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా, వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలా, జనాలను ఎంకరేజ్ చేసి మరీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు బాగా ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేసి మావ్ జెడాంగ్ నుంచి దాని తర్వాత అప్పటి నుంచి బిజినెస్ అంటే ఓన్లీ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి మొత్తం ప్రపంచ ఫ్యాక్టరీనే కావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళది ఇదొక్కటే. మావో సిద్ధాంతాల వల్లనే వీళ్ళు డెవలప్ అయినారంటే 100% ఫర్ షూర్ అనుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే మోనోపల్లి చాలా మట్టుకు పెద్ద పెద్ద ఫ్యామిలీ సర్కిల్కి సంబంధించిన ఇండస్ట్రీ కార్పొరేట్స్కి టీమ్ అంటే బిజినెస్ టైకూన్స్ వాళ్ళకే ఉంటుంది. నార్మల్ పీపుల్ ఎదగాలంటే చాలా కష్టం ఇప్పుడున్న సొసైటీలో. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో నెపోటిజం అనేది బేసిక్ అయిపోయినా కానీ ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో కూడా నెపోటిజం అనేది నడుస్తుంది. తాతాలు, తండ్రులు, మనవరాలు. మనం ఏంటంటే నార్మల్ సాధారణ మనుషులే డెవలప్ అవ్వాలంటే చాలా కష్టం మన దేశంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఇప్పుడున్న మావోయిస్టులు కూడా చనిపోవడము, లొంగిపోవడం అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారబ్బా, చేయలేరు కదా. జనాల నుంచి సపోర్ట్ రానంత వాళ్ళకు మావోలు కూడా ఏం చేయలేరు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఎస్పెషల్లీ మావోయిస్ట్ లీడర్స్ ఒక్కసారి స్టెప్ వేసిన తర్వాత ఆటోమేటిక్ జనాలు కూడా బయట నుంచి చాలా సపోర్ట్ చేసేవారు ఈగర్గా. ఎందుకంటే వాళ్ళు ఆకలితో చనిపోవడం కన్నా వీళ్ళకి ఫైట్ చేసి మనం బతుకుదాము అనే ఉద్దేశంతో వీళ్ళు ఫైట్ చేస్తారు కాబట్టి బాగుంటుంది. మన దగ్గర అట్లా కాదు కదా. మన దేశంలో పుట్టడం మన అదృష్టం కాబట్టి మనకు ఫుడ్కి ఎప్పుడు మనం దేహి అని చెప్పి మనం ఎప్పుడు అడక తినలేదు కాబట్టి మనము బతికేస్తూ ఉన్నాం, సర్వైవ్ అయిపోతా ఉన్నాం. మనం ఏంటంటే ఇదే కదా లైఫ్, మనం కట్టాలా, ట్యాక్సులు కట్టాలా, లీడర్లను కూర్చోబెట్టాలా, వాళ్ళ లైఫ్ లగ్జరీస్గా లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు వస్తారు, వాళ్ళు లీడ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ మనమల్లు వస్తారు, వాళ్ళు లీడ్ చేస్తారు. మన దౌర్భాగ్యం అంతే అనుకో మనం బతుకుతూ ఉండాలన్నమాట. అది నా ఉద్దేశం అబ్బా. నేను ఒక CCP పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాదు, మన దగ్గర దానికి డెమోక్రసీకి మనం అన్సపోర్ట్ చేస్తున్నాను కాదు, అది మెయిన్ రీజన్ అనమాట. ఓకే, నేను అనుకునే ఉద్దేశం మాత్రం ఇదే. మీరేమనుకుంటారు? మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ మన వీడియోలో పోస్ట్ చేసి లైక్ మాత్రం ఫస్ట్ కొట్టండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.